హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేనున్నా నీతో అంటూ ఈ కీర్తన పాడి దేవుణ్ణి మహింపరుద్దాం. ప్రతి సమయంలో నేనున్నాను నీతో అంటున్నాడు ఆయన. మనుషులున్నా లేకపోయినా దేవుడు మనతో ఉండేవాడు అనే సత్యాన్ని తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఉండాలా? నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు యేసయ్యా, యేసయ్యా. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ, ఎటు తోచకాలోన నే కృంగియున్న వేళ, నేనున్న నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా, ఎదిరిపోయే నా హృదయం మేలగా మారిపోగా, మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా, ఎదిరిపోయే నా హృదయం వేలగా మారిపోగా, పని పూర్తి చేయగా బలము లేని వేళ, పని పూర్తి చేయగా బలము లేని వేళ, నేనున్న నీతో అంటూ నా చెంతకు చేరావు. నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు. నేనున్న నీతో అంటూ నా చెంతకు చేరావు. నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు. శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతిని దోచుకోగా, బెదిరిపోయే ఆశల సౌధం నా గొంతు మూగబోగా,
శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతిని దోచుకోగా చెదిరిపోయే ఆశల సౌధం నా గొంతు మూగబోగా స్తుతి పాట పాడగా స్వరము రాని వేళ స్తుతి పాట పాడగా స్వరము రాని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా నోటన నూతన గీతం యేసు పలికించావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా నోటన నూతన గీతం యేసు పలికించావు. కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా సడలిపోయే నా విశ్వాసం ధైర్యమే లేకపోగా కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా సడలిపోయే నా విశ్వాసం ధైర్యమే లేకపోగా అడుగేసి సాగగా అనువుగాని వేళ అడుగేసి సాగగా అనువుగాని వేళ నేనున్న నీతో అంటూ నా చెంతకు చేరావు. నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసు నడిపించావు. నేనున్న నీతో అంటూ నా చెంతకు చేరావు. నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసు నడిపించావు. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటు తోచకాలోన నన్నుకున్న వేళ నేనున్న నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వం ఎరిగిన సర్వాధికారి నైనా నా ప్రవ్వ, ఈ సమయంలో నైనా నువ్వు తెలిసినది నైనా నా ప్రవ్వ, నువ్వు ఏర్పరచుకున్న సంపూర్ణ ప్రార్థనలో నైనా చేరిన మేమందరం నైనా నిన్ను స్తుతించి ఆరాధించి నైనా ఇప్పుడు నైనా నా తండ్రి నా ప్రభా ఇదిగో వాక్యంలో ధ్యానించుండగా నైనా ఎవరైతే నైనా ఏ దైవజనులైతే ఇక్కడ నిలబడి నీ వాక్యం ధ్యానించున్నారో వారి మధ్య మీరుండి వారి నోట్లో మీ నోరుగా బోరగా వాడుకోమని ఏ వాక్యం అయితే మాకు అవసరమై ఉన్నదో ఆ వాక్యం సారంగా జీవించడానికి వారు బోధించిన బాధ విని గ్రహించుకునే హృదయాలునైనా నా ప్రభ మా అందరికీ దయచేయమని అడుగుతున్నావు నాయన. అడుగుడు ఇవ్వబడిన తట్టుడి తెరవబడిన అన్నావు నాయన. మేమేమైతే ఎదుగుచున్నామో ఏమైతే అడుగుచున్నామో నీకు తెలుస్తున్నాయినా. మా స్థితిగతులు ఎరిగి ఉన్న దేవుడు కనుక నాయన నా ప్రభ మా స్థితిగతులను మార్చి మా విభేదాలను తొలగించి మా సంఘ సరిహద్దులు నిశాలపరిచి సంఘంలో నూతనాత్మలను తోడుకుని రమ్మని సంఘం వారితో మీరు మాట్లాడి మీరే సంఘానికి నడిపించుకోమని అడుగుచున్నాం యేసయ్య. నీకు వందనాలు స్తోత్రాలనైనా ప్రతి ఒక్కరినైనా నా తండ్రి ఇనుచున్న వారి హృదయాలని కదిలింపక చేయనైనా నా ప్రభ ఈ స్వరం ఎంత దూరమైతే వినపడుచున్నదోనైనా వారి హృదయాలతో మీరు మాట్లాడండి నైనా. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, అంతరంగాత్మలను ఎరిగి అన్న దేవుడు నైనా. వారి హృదయాల్లో ఎటువంటి నైనా మూర్ఖత్వ స్వభావమును తీసివేసి నీ మెత్తన మాంసం గుండెనిచ్చి నీ సన్నిధి ఆవరణలకు తోడుకుని రమ్మని ఇచ్చిన ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని మా కొరకు త్వరగా రాని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ఈ రాత్రి కాల సమయంలో ఈ స్థలంలో చేరి ప్రభుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన సమయం దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసేంత వరకు పాటలు పాడి ప్రభు యొక్క నామాన్ని మహిమపరిచిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. వందనాలు చెప్పాలి. బైబిల్లో రాయబడి మాట్లాడటమే. అందరికీ వందనాలు. మీ పత్రికలు అనేవి చదివితే అపోస్తలుడైన పౌలు ప్రతి సంఘంలో ఉన్న వారిని ఉద్దేశించి ఆ మాటలు చెప్తుండే. ఈ రాత్రి కాల సమయంలో కొన్ని మాటలు మనం విందాం. దయచేసి మనం అన్నీ విడిచిపెట్టి వచ్చాం. నేను మా ఇల్లు 8 గంటలకు విడిచిపెట్టాను గోపారంలో. అక్కడి నుంచి ఉండి వెళ్ళాను, కొన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ రాత్రి ఇక్కడ బతుకుంటే ఉదయం 9 గంటల ఇంటికి చేరుతాను. కనుక మనం ఏ ఉద్దేశంలో బయలుదేరామో ఆ ఉద్దేశాన్ని సఫలపరచాలంటే మన ఆశలు, మన నిర్ణయాలన్నీ కూడా మనం అనుకున్న మాటల మీద ఉండాలి. ఈ రాత్రి కాల సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. క్రొత్త నిబంధన గ్రంథంలో సుమారుగా 27 పుస్తకాలు ఉన్నాయి. మత్తయి సువార్త నుండి అపోస్తుల కార్యముల మీదుగా ప్రకటన గ్రంథం వరకు సుమారు 27 పుస్తకాలు ఉన్నాయి. 27 పుస్తకాల్లో 50% అనగా దగ్గరగా 14 పుస్తకాలు అపోస్ట్ అయినటువంటి పౌలు రాయడం జరిగింది. ఈ 14 పుస్తకాలు ఏంటి? అన్ని పత్రికలే. ఎన్ని పత్రికలు. అపోస్తలుడైన పౌలు సాధారణ పత్రికలు రాశాడు, సంఘానికి రాశాడు, వ్యక్తులకు రాయటం జరిగింది. కనుక ఈ 27 పుస్తకాల్లో 14 పత్రికలు అపోస్తలుడు అయినటువంటి పౌలు రాయడం. మొత్తం పత్రికలు 21 పత్రికలు ఉన్నాయి. 27 పుస్తకాల్లో పత్రికలు 21 పత్రికలు ఉన్నాయి. అందులో 14 పత్రికలు అనగా 50% ఎవరు రాశారంటే అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు రాశారు. అందులో ఈ 14 పత్రికల్లో 4 చెరసాల పత్రికలు ఉన్నాయి. గమనించాలి. ఇట క్రొత్త నిబంధనలు 21 పత్రికల్లో 14 పత్రికలు అపోస్తలుడైన పౌలు రాయడం జరిగింది. ఆ 14 పత్రికల్లో ఒక 4 పత్రికలను ఏమంటారంటే చెరసాల పత్రికలు. ద ఎపిస్టల్స్ ఆఫ్ ప్రిజన్ అని ఉంటుంది. అంటే చెరసాల పత్రికలు, జైలు పత్రిక, చెరసాల పత్రికలు. ఇవేంటి చెప్పాను ఒకసారి, ఎవరు జ్ఞాపకం చేస్తారు? మొట్టమొదటిది ఏంటి? అప్పుడు మేము లేనండి అంటారు. మీరు వాక్యం చెప్పి రాలేదంటే అనుకోండి. మొట్టమొదటిది ఏంటంటే ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, 3వది కొలస్సీ పత్రిక, 4వది ఆటోమేటిక్ గలతీ పత్రిక అనేస్తారు. కానీ కాదు. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, తర్వాత గలతీ పత్రిక అంటారు. కానీ ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మనం అన్నీ విడిచిపెట్టి వచ్చాం కనుక దీనికి మాటల మీద శ్రద్ధ ఉంచితే నేను అర్ధరాత్రి అడిగి మాటలు మనం చెప్పాలి. చాలామంది వస్తారు, ఏదో వెళ్ళాం, రాకపోతే డేవిడ్ గారు ఏమో అనుకుంటే పొద్దుట అడుగుతాడేమో అని ఉద్దేశించి వస్తారు. మనం అన్నీ విడిచిపెట్టచ్చు. కొన్ని విషయాలు విడిచిపెట్టాల. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం అన్నీ విడిచిపెట్టి వచ్చాం. ఎందుకోసం వచ్చామో వాటి మీద ఏముంచాలంటండి? మన లక్ష్యం ఇచ్చాడు. బైబిల్లో చాలామంది ఉద్దేశాల మీద లక్ష్యం ఇచ్చారు, దానివల్ల వారి ప్రయోజనాలు పొందుకున్నారు. ఉదాహరణకు అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు యోహానులు వెళ్ళే సమయంలో ఏమైనా దొరికినాయమని లక్ష్యం ఉంచాడు. ఎవరు? పుట్టినది మొదలుకొని కుంటివాయినటువంటి ఒక భిక్షకుడు. వాడు అనుకున్న దానికంటే, ఆశించిన దానికంటే ఆ లక్ష్యం ఉంచడం వల్ల గొప్ప మేలు పొందుకున్నాడు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో లూదియ కూడా పౌలు చెప్పేటువంటి మాటలంది ఏముంచిందండి? లక్ష్యం ఉంచింది. కనుక ఆమె రక్షింపబడింది, ఆమె కుటుంబాన్ని కూడా. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా దేవుని యొక్క మాటల మీద లక్ష్యం ఉంచినట్లయితే అది మనకు, మన కుటుంబానికి ఆశ్చర్యకరమని తెలియజేస్తూ ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరంటే తిమోతి. ఎవరండి? తిమోతి. చాలామంది ఏమంటారంటే ఈ పత్రికలను అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంలో ఉండేటువంటి సంఘాన్ని ఉద్దేశించి రాస్తే వీళ్ళేమంటారంటే కొరింథీలో రాసిన పత్రిక. కొరింథీలో రాయలా, కొరింథీ ప్రాంతంలో ఉండేటువంటి సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఆ ఉత్తరాలు రాశాడు. చాలామంది అంటే ఎఫెసీలు రాయలా, ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు అనేక పత్రికలు రాయడం నాకు చూద్దాం. కనుక రాత్రికాల సమయంలో తిమోతిని కోసం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ తిమోతి ఎవరైనా మనం ఒకసారి చూసినట్లయితే అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో ఒకసారి మనం చూసినట్లయితే ఈ తిమోతి ఎవరు, ఏ ఊరు వాడు, ఏంటి, పౌలుకు తిమోతికి ఉన్న సంబంధం ఏంటనే విషయాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. దయచేసి చూద్దాం. ఈ పౌలు ఎక్కడ వాడు, ఎటువంటి చేయడం. 16వ అధ్యాయం 1-2 వచనాలు. ఈ అపోస్తల కార్యాల గ్రంథాన్ని క్రొత్త నిబంధనలు ఏమంటారు చెప్పాలి. చాలాసార్లు చెప్పాను.
ఈ అపోస్తల కార్యాల గ్రంథాన్ని క్రొత్త నిబంధనలు ఏమంటారని చెప్పానంటే ఏమని చెప్పాను అని అన్నారా? చరిత్ర గ్రంథం అంటారు దీన్ని. ఏమంటారండి? గుర్తుపెట్టుకోవాలి. అపోస్తల కార్యాల గ్రంథాన్ని క్రొత్త నిబంధనలు చరిత్ర గ్రంథం అంటారు. దీనికి మరొక మాట ఉంది ఏంటంటే, ఇది క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం పుస్తకాలకు వారధి లాంటిది, ఒక బ్రిడ్జి లాంటిదని నేను చెప్పడం జరిగింది. కనుక ఈ రాత్రికాల సమయంలో అపోస్తల కార్యముల గ్రంథం 16 అధ్యాయంలో 1-2 వచనం మనం చదువుదాం. చూడండి, తీయలేదు ఎవరను? అపోస్తల కార్యముల గ్రంథం 16 అధ్యాయం 1 వచనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చును, అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను, అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ తిమోతి అపోస్తలుడు అయినటువంటి పౌలు గారికి ఏ కుమారుడు అంటే, ఏ కుమారుడు అని పిలుస్తాడు? అపోస్తలుడు అయిన పౌలు తిమోతిని ఆత్మీయ కుమారుడు. పౌల్ రోడ్ 2 books టు హిజ్ స్పిరిచువల్ సన్ తిమోతి. ఆత్మీయ కుమారుడైన తిమోతికి అపోస్తలుడు అయిన పౌలు ఎన్ని ఉత్తరాలు రాస్తాడంటే 2. దాన్ని ఏమంటే మొదటి తిమోతి పత్రిక, రెండవ తిమోతి. ఇక్కడ పౌలు ఏ ఊరికి సంబంధించిన వాడంటే, ఈ పౌలు మొట్టమొదటిగా అపోస్తలుడు అయిన పౌలుకు ఆత్మీయ కుమారుడు. పౌలుకు పుట్టిన కుమారుడు మాత్రం కానే కాదు, వాక్యం ద్వారా సంపాదించాడు. అపోస్తలుడు అయినటువంటి పౌలు ఎవరినంటే తిమోతిని. తిమోతికి పౌలుకి ఏమవుతాడంటే ఇప్పుడు ఆత్మీయ కుమారుడు. అతను ఏ ఊరంటే లుస్త్రా. ఇక్కడ ఏ ఊరండి? ఎవరంట? గుర్తుపెట్టుకోవాలి. చాలామంది చెప్పేస్తారు ప్రతి విషయంలో కూడా. ఆ పౌలు తిమోతి ఎవరు, ఏమవుతాడు, ఆయన ఏ ఊరు, తల్లిదండ్రులు ఎవరు, ఏమి చేశాడు, ఆయనకి సంబంధం ఏంటని ఆలోచించినట్టే మొట్టమొదటిగా తిమోతికి, ఆత్మీయ కుమారుడు తిమోతికి 2 ఉత్తరాలు రాస్తాడు. అందులో మొదటి ఉత్తరం మన తర్వాత చూద్దాం. తిమోతి ఏ ఊరు వాడు ఎవరన్న విషయాన్ని అపోస్తల కార్య గ్రంథంలో లోకా గారు మొదటగా రాస్తాడు. ఇక్కడ చూసినట్లయితే తిమోతి దేవురంటే లుస్త్రా. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. ఎవరు చూడండి? యూదురాలి కుమారుడు. ఆ తల్లి పేరు యూనికే, అవ్వ పేరు ఎవరు చెప్తారు? లోయ. తర్వాత చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ తిమోతి అపోస్తలుడు పౌలుకి ఆత్మీయ కుమారుడు. ఇది ఏ ఊరంటే చెప్పాలి, ఇప్పుడే చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి, కథకని చెప్తున్నాను నేను. లుస్త్రా. ఇక తిమోతి ఎవరంటే దేనిక వాక్యాన్ని విశ్వసించినటువంటి యూదురాలైనటువంటి యూనిక యొక్క కుమారుడు. అతని తండ్రి పేరు రాలేదు కానీ ఏ దేశస్తుని రాయబడిందండి ఇక్కడ గమనించాల. తండ్రి పేరు పత్రికలు కొన్ని తల్లుల పేరు పెట్టారు కానీ పేర్లు కొన్ని తండ్రిని రాయడం, తల్లిని రాయడం తప్ప. ఉదాహరణకి శునిమిరాల పేరు ఏం పేరు మనకు తెలుసా? ఆ పేరు పెట్టాలి కానీ ఏముందంటే ఎలీషా విషయంలో ఏముందా? గనురాల అని రాయబడి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క తిమోతి పౌలు గారికి ఆత్మీయ కుమారుడు. అతని దేవుడు అంటే ఎవరు చెప్పాలి? ఇప్పుడు అనుకున్నాం లుస్త్రా. ఇతడు ఎవరంటే దేనికి వాక్యాన్ని అంగీకరించి విశ్వసించి నమ్మినటువంటి ఆ యూదురాలైనటువంటి యూనిక యొక్క కుమారుడు. తండ్రి పేరు రాయలేదు కానీ అతడు ఏ దేశస్తుడంటే గ్రీసు దేశస్తుడని అక్కడ రాయబడింది. మరి ఒక మాట మనం చూద్దాం. చూడండి తర్వాత మొదటి తిమోతి పత్రిక చూద్దాం. చూడండి, తిమోతి పత్రిక చక్కని మాటలు కనపడితే మనం ఈ అపోస్తలుడు పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ ఉత్తరాలు రాస్తాడు. ఎన్ని ఉత్తరాలు అంటే 2 ఉత్తరాలు. మొదటి ఉత్తరంలో ఏ విషయం ఉందో, 2వ ఉత్తరంలో ఏముందో మనం దయచేసి మనం గమనిద్దాం. ఒకటి అధ్యాయం 18 వచనం చదువు. మొదటి తిమోతి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినట్టు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. నా కుమారుడవైన తిమోతి, ఇదే విషయాన్ని మొదటి పత్రికలో మంచి పోరాడాలని ఆత్మ కుమారుడైనటువంటి తిమోతికి అపోస్తలుడు అయినటువంటి పౌలు చెప్పడం జరుగుతుంది. ఇదే విషయాన్ని 2వ పత్రికలు కూడా మరొకసారి మనం గమనించగలం. ఏం పోరాటం అంటే అండి? ఏదైనా సంపాదించుకోవడం, ఆత్మల సంబంధమైనటువంటి
మంచి పోరాటాన్ని నువ్వు పోరాడాలనేటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి చెప్పడం జరుగుతుంది. మరి ఒక మాట మనం దయచేసి చూద్దాం. చూడండి, ఇక్కడ రెండవ పత్రికలోకి వద్దాం. రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి ఎన్ని పత్రికలు రాశాడండి? 3 ఉన్నాయేమో. ఇలా ఎక్కడే వాక్యం చెప్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 3వ పత్రిక 6:13 వచ్చిన అన్నాను. ఎతికేస్తున్నారు సేవకులు. దొరుకుతలేదండి అంటున్నాడు. ఎక్కడ దొరుకుతుంది? అసలు ఉందా ఇటు అందులో? 3వ పత్రిక అపోస్తలుడైన పౌలు రాయలేదు. ఏ పత్రికలు 3 లేవు. యోహాను గారు 3 పత్రికలు, యోహాను పత్రికలు 3 రాశాడు. కనుక మన వాక్యమే ధ్యానం ఉండాలి. సేవకుని కూడా వాక్య సంబంధమైన జ్ఞానం తప్పనిసరిగా అలా. నేను చెప్పాను, వాళ్ళు ఎతికేస్తున్నారు. పాస్టర్ గారు లేదండి అంటారు. చూడండి, సరిగా ఉంటుంది. ఆ ప్రకటన అవతల ఎక్కడ ఉంటుంది అని ఎక్కడ ఉంటుంది? ఉండదు. అసలు 3వ పత్రిక అపోస్తలుడైన పౌలు ఆయనే రాయలేదన్న విషయం ఎవరికి తెలియదు? విశ్వాసులకు ఎవరికి తెలియదంట. అంటే ఈయనకి వాక్యం మధ్య సేవలకి ఎంత శ్రద్ధ ఉందో మనకు అర్థమవుతుంది. చూద్దాం, ఇక్కడ 2వ పత్రిక మనకు వచ్చినట్లయితే అక్కడ చక్కని మాటలు మనకి కనబడుతుంటాయి. 2వ పత్రిక 1:10 చదవండి. 1వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ పత్రికలో మనం చూసినట్లయితే తల్లి పేరు ఏమని చెప్పండి? తల్లి పేరు యునీకే. అవ్వ పేరు లోయ. ఏంటంట? తల్లి అవ్వ పేరు ఏం పేరా? లోయ. అతని విశ్వాసం నుండి పెరిగినటువంటి వ్యక్తి. 2వ పత్రిక మనం వచ్చినట్లయితే 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి చెప్తూ ఉన్నాడు. చూడండి. అయితే నీవు అన్ని విషయములలో ఏంటంటే ఎన్ని విషయాలు అంటే, అయితే నీవు చాలా విషయాలు పైన ఉన్నాయి. అన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఏంటంటే అయితే నీవంటే ఎవరంటే ఆత్మీయ కుమారుడైన తిమోతికి అపోస్తలుడైన పౌలు చెప్పి, అయితే నీవు అన్ని విషయములలో మితముగా అంటే లిమిట్ అనమాట, కొంతవరకైనా ఉండుము. రెండవది, ఎవరు బైబిల్ చూడలా. అయితే నీవు అన్ని విషయంలో నీవు లిమిట్గా ఉండు, మితముగా ఉండుము. రెండవది, శ్రమ పడుము. మూడవది, సువార్తికుని పని చేయము. అపోస్తలుడైన పౌలు చాలా సంఘాలు స్థాపించి దానికి సువార్తికునిగా తిమోతిని ఏర్పాటు చేయడు. చాలా సంఘాలు. అపోస్తలుడైన పౌలు చాలా సంఘాలు ఏర్పాటు చేసి అందులో పరిచర్యకు ఎవరిని ఏర్పాటు చేశాడంటే తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని ఏర్పాటు చేయాలి. ఇక్కడ అంటున్నాడు, తన ఆత్మీయ కుమారుడికి ఈ విధంగా చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. రెండవది, శ్రమ పడుము. దేనికోసం అంటే సువార్త విషయంలో నీవు శ్రమ పడాలి. రెండవది, సువార్తికుని పని చేయము. మూడవది, నీ పరిచర్యను సంపూర్ణముగా. బాగుంటే చెప్పు, బాధలు వస్తే మాని అని చెప్పట్లా. ఎంత ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా ఇదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్ని అవస్థలు పడ్డాడో 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 18వ వచనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు ఎన్ని బాధలు పడ్డాడో అక్కడ రాశాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మీరు చదివినట్లయితే ఎన్నెన్నో విషయాలు అందులో ఊటన్నా మనకు సంబంధించింది ఉంటుందో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏమంటాడంటే ఆత్మీయ కుమారుడు చెప్తుండే అన్ని విషయంలో మితంగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను బాగుంటే చేయ, ఇబ్బంది వస్తే మనం సంపూర్ణముగా జరిగించము. చూడండి 2వ కొరింథీ పత్రిక ఒకసారి జ్ఞాపకం చేద్దాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారికి ఎన్ని బాధలు వచ్చాయో ఆయన చెప్పి ఒక మాట అంటాడు. మీరు ఆ విషయం మనం వింటే మనకే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో ఎన్నో విషయాలు 11వ అధ్యాయం చూడండి. మనం ఎక్కడి నుంచి చూద్దామంటే 11వ అధ్యాయము 22వ వచనం చదవండి. 22 నుంచి లేకపోతే 23వ వచనం చదవమ్మా. 11వ అధ్యాయం 23. 2 అపోస్తలుడైన పౌలు కొరింథీ ప్రాంతంలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూద్దాం.
ఉమ్, 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 ఉమ్. వీటి పైన 23 వచనం చదివినైతే చూస్తే, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ఏం పడతాడంటే మరి విశేషముగా దేనికోసమంటే ప్రయాసపడ్డాడంటే ఆత్మల సంపాదన కోసం, సువార్త పరిచర్య విషయంలో మరి విశేషం చాలా ప్రాముఖ్యమైన ఉంటుంది. మరి విశేషముగా ప్రత్యేకము సువార్త కోసం ఏమంటాడండి, ఇక్కడ ఏం పడుతున్నాడండి, ప్రయాసపడి తిని. ఎన్నిసార్లు అంటే అండి, అనేక పర్యాయాలు. ఎందు నిమిత్తం అనేక పర్యాయములు సువార్త నిమిత్తము చెరసాలలో నాకు లిమిట్ అన్నమాట. అసలు ఎన్ని దెబ్బలు కూడా పోయిన లేని పరిస్థితి కనపడుతుంది. తర్వాత సరే ఇవన్నీ చదువుకున్న తర్వాత చాలా సమయం అయిపోద్ది. ఇవన్నీ చెప్పిన తర్వాత పేజీ తిరగండి. చెప్పిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడండి, చివరి మీరు ఒక మాట మనం చూపిస్తాం. 27వ వచనం చివరి మాట చదవండి. 27వ వచనం చివరి మాట గమనించాలి. అక్కడని చెప్పింది ఇంకనూ చెప్పవలసినవి. అది బైబిల్లో కొన్ని చోట్ల ఆ యొక్క వచనంలో ఆ పాదమే చదవాలి. మరియలు కొన్ని చదవని పరిస్థితులు మనకు కనపడతాయి. అది కూడా లొంగిడి చదివేస్తారు, సాపు చుట్టినట్టు చుట్టేస్తారు సేవకులు. నేను ఏం చెప్పాను, 27వ వచనం చివరి పాదం అంటే ఇన్ని రికార్డులు చెప్పి ఇన్ని విషయాలు చెప్పుకొచ్చి ఇంకనూ చెప్పవలసినవి. మీ లిస్టు లేని తర్వాత ఇంటికి తర్వాత లిస్టు రాసుకుంటే ఏమేమి పడ్డాడో అపోస్తలైన పౌలు దేనికోసం సువార్త పరిచర్య విషయంలో ఎన్ని బాధలు పడ్డాడో అక్కడ చెప్పి ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఏమిటంటే మాట్లాడతలా ఉన్నవి. ఇవిగాక సంఘములన్నిటిని గూర్చినటువంటి చింత నాకు. ఇప్పుడు పౌలు గారి చింత ఏంటంటే అండి, అపోస్తలైన పౌలు కలిగినట్టు ఇబ్బందులన్నీ రాస్తూ, తన శారీరకమైన ఇబ్బందులని ఇక్కడ రాస్తూ చెప్తూ ఇంకేమంటున్నాడంటే ఇంకనూ చెప్పవలసిన సంగతులు అనేకములని. ఇవిగాక సంఘములన్నిటిని గూర్చిన చింత నాకు కలదు. ఈ భారం ఏ భారం, ప్రయాసపడి భారం మోసుకుంటున్న 11:28 అది కాదు. ఏంటంటే ఈ పరిచర్య నిమిత్తం అపోస్తలుడు పౌలుకు ఉన్నటువంటి భారము ఏ రోజు అంటే ఆదివారమే గుర్తొస్తుంది అంటలా. ఏమంటున్నాడండి, దినదినము నాకు కలుగుచున్నది. ఏ భారం అంటే సేవాభారం. అపోస్తలుడైన పౌలు ఇన్ని ప్రయాసాలు పట్టి మన విషయానికి వచ్చేది ఇక్కడ చూసినట్లయితే 2 కొరింథీ తిమోతి పత్రికలోకి వచ్చినట్లయితే అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఏం చెప్తున్నాడంటే, అయితే నీవు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా మితముగా లిమిట్గా ఉండాలి. రెండోది శ్రమ పడాలి. రెండోది సువార్తికుని పని చేయము. నీ పరిచర్యను ఎలాగంటండి డూ యువర్ వర్క్ కంప్లీట్లీ. నీ పరిచర్యను సంపూర్ణముగా ఏమంటున్నాడండి జరిగించము. ఎవరు మాడట్లా అంటే మీరు బైబిల్ గమనించట్లే. మీరు చెప్తే నేను ఇక్కడ నేను బ్రేక్ వేస్తున్నాను ఒక్కోసారి. చివరి చెప్తాను చెత్తడి. అపోస్తలుడు అనేటువంటి పౌలు చివరిగా రాసిన పత్రిక ఏంటంటే ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక. ఎలా చెప్పగలమంటే కొన్ని హింట్స్ ఉన్నామని. అపోస్తలుడైన పౌలు మొట్టమొదటిగా రాసిన పత్రిక ఏంటంటే గలతీ పత్రిక. బైబిల్ పండితుల ప్రకారం గలతీ పత్రిక అని ఎక్కడ రాయబడి రికార్డ్ అంటే ఎక్కడ లేదు, కానీ వయసును బట్టి యొక్క సంవత్సరాలను బట్టి బైబిల్ పండితులు చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం చూసినట్టు అపోస్తలుడైన పౌలు మొట్టమొదటిగా రాసిన పత్రిక ఏంటంటే గలతీ పత్రిక. ఏంటంటే అండి గలతీ ప్రాంతంలో ఉన్నట్టు వాళ్ళు ఉద్దేశించి రాశాడు. ఆ గలతీ ప్రాంతం ఇప్పుడు టర్కీ దేశంగా పిలువబడుతుంది. ఎలా చెప్పగలిగాడు చూడండి. ఇక్కడ ఏమంటాడు 6వ వచనం, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము. అందరి దగ్గర బైబిల్లో ఉన్నాయమ్మా, మీరు అందరూ చదువుకున్న వాళ్ళేనా? మనం ఎలా చెప్పగలమంటే నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము. కనుకనే ఇది వృద్ధాప్యంలో అపోస్తలుడైన పౌలు చనిపోకముందు రాసినటువంటి పత్రికలో దీనికి ఏమి నామకరణం చేశారంటే బైబిల్ పండితులు అపోస్తలుడైన పౌలు చివరిగా రాసినటువంటి పత్రిక ఏంటంటే చెప్పాలి. ఎవరిని అడిగిన మనం చెప్పాలి. అపోస్తలుడైన పౌలు మొట్టమొదటిగా తన 14 పత్రికలో రాసినటువంటి పత్రిక ఏదని అడిగితే
గలతీ పత్రిక అని చెప్పాలి. అపోస్తలుడైన పౌలు చివరిగా రాసిన వృద్ధాప్యం ముందు చనిపోయే ముందు రాసినటువంటి పత్రిక ఏదంటే తిమోతికి రాసినటువంటి ఈ పత్రిక. తిమోతి రాశాడా, తిమోతికి పౌలు గారు రాశాడా? చాలామంది తెలియక తిమోతి రాసిన రెండవ పత్రిక వీడిది ఎలాదో తిమోతి రాలా. చాలామంది గమనిస్తాం, బిషప్లు, రెవరెండ్లు, రోస్టులు, మోస్టులు, కల్జులు, టైలు, షూట్లు అన్నీ వేసేసుకుని చెప్పారు. ఉదాహరణకి బైబిల్లో 72వ కీర్తన 120వ కీర్తన ఎవరు రాశారు? డేవిడ్ గారా? భక్తుడైనటువంటి దావీదు గారు రాసిన కీర్తన ఎవరు రాశాడంటే సొలొమోను రాశాడు. ఎవరు రాశారంటే అండి ప్రతి కీర్తనే 128వ అధ్యాయం అంటారు. అధ్యాయం కాదు, 128 కీర్తనగానే చెప్పాలి. ఇక్కడ మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే నేను ఇప్పుడు 6వ వచనం చూడండి. నేను ఇప్పుడే ప్రాణారంభముగా పూజపడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. కాబట్టి దీన్ని ఏమన్నాడంటే ఏమన్నా బైబిల్ పండితులు ఏమన్నది అపోస్తలుడైన పౌలు తన వృద్ధాప్యంలో అనగా 100